రాజకీయం దాని పేరే రాజకీయం. ఎన్నో యుగాలుగా ఈ రాజకీయం రాజ్యమేలుతూ వస్తోంది. ఆధిపత్యం కోసం, అధికారం కోసం నడిచే సమరమే రాజకీయం. ప్రజలకు సేవ చేయాలనుకునేవారు రాజకీయాల్లోకి వస్తారు. కానీ ఒక్కొక్కరిది ఒక్కో మార్గం. మనుషులను, వ్యవస్థలను, చివరకు కుటుంబాలను అడ్డగోలుగా చీల్చేస్తుంది రాజకీయం. అలనాటి గాంధీ కుటుంబం నుంచి తాజాగా నేటి కేసీఆర్ కుటుంబం వరకు రాజకీయ చీలికలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత సస్పెండ్ కావడంతో దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. తెలుగునాట నందమూరి తారక రామారావు, చంద్రబాబు, వైఎస్ రాజశేఖర రెడ్డి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబాల్లో సైతం చీలిక వచ్చిన విషయాన్ని ఎక్కువ మంది ప్రస్తావిస్తున్నారు. 1995లో ప్రత్యేక పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో తిరుగుబాటు జరిగింది. చంద్రబాబు చేతిలో తెలుగుదేశం పార్టీకి వచ్చింది. అయితే ఎన్టీఆర్ మరణానంతరం నందమూరి హరికృష్ణ టీడీపీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఏకంగా హరికృష్ణ చంద్రబాబు నాయకత్వాన్నే సవాల్ చేశారు. దీంతో ఆయనపై బహిష్కరణ వేటు పడింది. అటు తర్వాత అన్నా తెలుగుదేశం పార్టీని స్థాపించి కానీ అనుకున్నంత సక్సెస్ కాలేక తన పార్టీ తెలుగుదేశం పార్టీలో విలీనం చేయవలసి వచ్చింది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఏపీలో అధికారంలోకి రావడంతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు దోహదపడ్డారు. కానీ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఆయన కుమారుడు వైఎస్ జగన్ పార్టీ ఏర్పాటు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి అండాదండగా నిలిచారు రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిలకు తగినంత ప్రాధాన్యం దక్కలేదు. దీంతో ఆమె పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీ అధ్యక్షురాలిగా మారారు. సోదరుడు జగన్ పైనే కాలు దువ్వుతున్నారు. తెలంగాణ తెచ్చిన నేతగా గుర్తింపు పొందారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. తెలంగాణకు తొలిసారి ముఖ్యమంత్రి, రెండోసారి అధికారంలోకి వచ్చారు. కానీ 2023 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. అప్పటి నుంచి ఆ సంక్లిష్ట పరిస్థితి పార్టీని ఎదుర్కొంటోంది. ఇప్పుడు పార్టీ లైన్ దాటిన ఆయన కుమార్తె సస్పెన్షన్కు గురయ్యారు. కేసీఆర్ కుమార్తెగా ఉద్యమ నాయకురాలిగా పార్టీలోకి వచ్చారు. గత కొన్ని రోజులుగా సొంత పార్టీపై, పార్టీ నేతలపై చేస్తున్న కామెంట్లు తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయి. తాజాగా హరీష్ రావు, సంతోష్ రావులపై కవిత చేసిన కామెంట్స్ దుమారానికి కారణమయ్యాయి. దీంతో కేసీఆర్ ఆదేశాల మేరకు ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే గత 4 దశాబ్దాలుగా తెలుగు రాజకీయాలను ప్రభావితం చేసిన నేతల కుటుంబాల్లో చీలికలు సర్వసాధారణమైపోయాయి.